దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవుడు వాడుకునేటప్పుడు వెండి బంగారం పాత్రలు అవసరం లేదు. ఇత్తడి లేక ఇనుము రాగి పాత్రలు అవసరం లేదు. దేవుడు వాడుకునే పాత్ర ఒట్టి పాత్ర మట్టి పాత్ర అయినా పరిశుద్ధంగా ఉండాలని చూస్తాడు. యెష్షయా కుమారులైన 7గురిలో దావీదంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే దావీదు హృదయం దేవునికి ఇంపుగా ఉంది కాబట్టి దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి దావీదు. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు మనిషి పైరూపం ఎలా ఉన్నా అవసరం లేదు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు, అంతరంగాన్ని పరీక్షించేవాడు. మనిషి హృదయం మనిషికి అర్థం కాదు. భౌతిక నేత్రాలతో దాన్ని ఏ మానవుడు చూడలేడు. ఆ హృదయంలో ఏముందో చెప్పలేడు. మనిషి దేన్నైతే కోరుకుంటాడో, దేన్నైతే లక్ష్య పెడతాడో దేవుడు దాన్ని లక్ష్య పెట్టడు, కోరుకోడు. యెహోవా సమూయేలుతో ఇలా చెప్తున్నాడు, నేను యెష్షయా కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి ఎన్నుకున్నాను. తైలపు కొమ్ము తీసుకొని వారిని అభిషేకించని దేవుడు సమూయేలుకు సెలవిస్తున్నాడు. యెష్షయా కుమారులందరిలో చిన్నవాడైన గొర్రెల కాపరి అయిన ఎన్నికలేని దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు హృదయం దేవునితో కలిసి ఉంది కాబట్టి ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. దేవుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలంటే దేవుని మనసులా ఉండాలి. ఆయన గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఆయన రూపంలోకి మార్చబడాలి. దేవునికి ఉండే మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఆయన ప్రేమ, కరుణ, దయ, జాలిగుణం కలిగి ఉన్న పాత్రనే దేవుడు తన ఆత్మతో అభిషేకించి వాడుకుంటాడు. దావీదులో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడి దావీదుని అభిషేకించమని సెలవిచ్చాడు. ఈ రోజుల్లో ఇటువంటి అభిషేకాలు కొరవైపోయినవి. దేవుడు అభిషేకించే వారిని దుఃఖపరుస్తూ భయంకరమైన శాపాన్ని తెచ్చుకొని చల్లారిపోయే సంఘాలు లేకపోలేదు. ఈ కాలంలో దేవుని అభిషేకం కన్నా మనుషులు అభిషేకించిన వారే ఎక్కువైపోయారు. దేవుడు ఎంతో మంచివాడు. తప్పుదారిలో నడుస్తున్న వారిని ఒక్కసారే నాశనం చెయ్యడు. రోజు రోజుకి తగ్గిస్తూ బుద్ధి చెబుతూ ఉంటాడు. మనిషి అది గ్రహించి చేసిన అపరాధాలు ఒప్పుకుంటారనే అవకాశం ఇస్తాడు. కానీ గ్రహింపు లేని మనిషి నాశనం అవుతూనే ఉంటాడు, కానీ మేలుకోడు. దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేని వాడిగా, బలహీనుడిగా, గొర్రెలు కాసేవాడిగా ఉన్నాడు. కానీ ఫిలిష్తీయులను జయించుటకు గొప్ప శక్తిమంతునిగా దేవుడు వాడుకున్నాడు. ఈ అంత్యకాలంలో పైవేశానికి ప్రాధాన్యత ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. మంచి వస్త్రాలు వేసుకొని వేళ్లకు మేలుపు బంగారు ఉంగరాలు పెట్టుకొని దర్జాగా సంఘాలకి వచ్చేవారిని ఎందుకంత గౌరవిస్తారు? వేసుకున్న పైవేశానిక ఘనత చూపడం వారికి అగ్రపీఠాలు. పేదవారు వస్తే గుర్తింపే ఉండదు. సంఘాల్లో ధనికులైన వారికే పదవులు ఉంటాయి, కానీ వారిలో ఏమాత్రం నీతి న్యాయం ఉండదు. వారు మనసులో అసూయ, మత్సరం, పక్షపాతం పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. ఇటువంటి మనుషుల మధ్య దేవుడు ఏమాత్రం నిలవలేడు. మనిషి వేష భాషలకు, వారికి ఉండే వ్యక్తిత్వానికి, ధనానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేవుని సంఘం దేవుని రాజ్యానికి ప్రతినిధిగా వ్యవహరించాలి. దేవుని మార్గం ఏమిటో, ఆయన ఏర్పాటు ఏమిటో గుర్తించాలి. విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉన్నవారు లోక విషయంలో దరిద్రులుగా కనబడవచ్చు, కానీ వారే దేవుని రాజ్యానికి వారసులు. దేవుడిని ప్రేమించేవారు ఆయన మార్గములో నడుస్తారు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. కాబట్టి పైరూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.